ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న కోరెడ్ల విజయ గౌరిని గెలిపించవలసిందిగా ఈ ప్రాంత ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ పార్టీలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో భాగమైనటువంటి వారు ఉపాధ్యాయ నాయకులైనా కూడా న్యాయం చేయలేరు. ఎందుకంటే శాసన మండలిలోకి వెళ్లి అధికారంలో ఉన్న వారి మద్దతు గెలిస్తే ప్రశ్నించగలిగే అవకాశం ఉంటుందా? అధికారంలో ఉన్న వారితో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిలాఖత్ అయితే కలిసిపోతే వారు సమస్యలపైన నిజాయితీగా మాట్లాడగలరా? అందువల్ల ఉపాధ్యాయులారా ఆలోచించండి. రాజ్యాంగం ఏ వర్గానికి ఇవ్వని ఒక అద్భుత అవకాశం ఉపాధ్యాయులకు ఇచ్చారు. రాజ్యాంగం ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులకు ఎందుకు ఇచ్చారంటే రాజకీయాలకు అతీతంగా చట్టసభల్లో తమ వాణిని వినిపిస్తారని ఇచ్చారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్న వేళ ఉత్తరాంధ్ర చైతన్యానికి మారిపోయారు. సంఘ సంస్కరణోద్యమాలకు పురిటిగడ్డ, పోరాటాల గడ్డ అది. ఆ ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయులు ఆ సామాజిక రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించి ఉపాధ్యాయుల హక్కుల కొరకు నిజాయితీగా దశాబ్దాల పాటు నిలబడి విద్యారంగ అభివృద్ధి కొరకు ఉపాధ్యాయ ఉద్యమంలోను అక్షరాస్యత ఉద్యమంలోను ఇలా ప్రజా ఉద్యమాల్లో విశేషంగా కృషి చేసిన కోరెట్ల విజయ గౌరిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.